హాయ్, గుడ్ ఈవినింగ్. నేను మీ అశ్విని కుమార్, ప్రాపర్టీ గైడ్ని. మనం ఇప్పుడు ఎస్ఆర్కే టౌన్షిప్ వారి కుబేరా వెంచర్లో మనకి విల్లాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోతుందండి. దీంట్లో బుకింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. 2 విల్లాస్ ఆల్రెడీ బుక్ అయిపోయినాయి. 189 స్క్వేర్ యార్డ్లో 2600 బిల్టప్ ఏరియా వస్తుంది. డూప్లెక్స్ విల్లాస్ అండి. వెస్ట్ ఫేసింగ్ వచ్చి 1,30,00,000, ఈస్ట్ ఫేసింగ్ వచ్చి 1,35,00,000 అండి. ఈ వెంచర్ ఫస్ట్ ఫేజ్లో 41 ఏకర్స్ అండి. ఆల్రెడీ విఎంసీ అప్రూవ్డ్ అయిపోయింది. మనకి ఓపెన్ ప్లాట్లు కూడా రిజిస్ట్రేషన్ జరిగిపోయింది లాస్ట్ వీక్లో. దీంట్లో మొత్తం 3.5 ఎకరాల పార్క్ ఏరియా ఉంటుంది. క్లబ్ హౌస్ 575 స్క్వేర్ యార్డ్లో క్లబ్ హౌస్ వస్తుంది. ఆ క్లబ్ హౌస్లో మనకి స్విమ్మింగ్ పూలు, అలాగే ఒక ఫ్లోర్ మొత్తం ఫంక్షన్ హాల్ ఉంటుంది. అలాగా ఇంకొక ఫ్లోర్లో రెస్ట్ రూమ్స్ ఉంటాయి, గెస్ట్ రూమ్స్. ఇంకో ఫ్లోర్లో జిమ్ ఏరియా, ప్లే ఏరియా ఉంటుందండి. అలాగే మొత్తం ఈ వెంచర్ మొత్తం అటు ఈస్ట్ ఎంట్రీ ఏమో నున్న నోజివీడు స్టేట్ హైవే 236 నెంబర్ హైవే ఆనుకుని ఉంటుంది. ఆల్రెడీ ఆర్చ్ కంప్లీట్ అయింది వర్క్. ఇప్పుడు వెస్ట్ ఎంట్రీ వచ్చేసి మనకి NH16కి మనకి బైపాస్ ఏదైతే ఉందో, విజయవాడ వెస్ట్ బైపాస్ అంటారు NH16, ఆ బైపాస్ కనెక్టివిటీ సర్వీస్ రోడ్ ఏదైతే ఉందో అక్కడ మనకి కనెక్టివిటీ వస్తుందన్నమాట. ఇది మొత్తం మనకి 40 ఫీట్ రోడ్డు, సీసీ రోడ్స్ ప్లస్ బీటీ రోడ్స్ కలిపి ఉంటాయండి. ఆల్రెడీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ కూడా మీరు ఎక్సలెంట్గా చూడొచ్చు. మన ప్రీవియస్ వీడియోస్లో నేను అన్నీ అప్లోడ్ చేసి పెట్టాను. అలాగే ఇది విజయవాడ కార్పొరేషన్ లిమిట్లోనే ఉంది. మనకి జస్ట్ 200 మీటర్స్లో డీమార్ట్ ఉంది. అలాగే వితిన్ 800 మీటర్స్ నుంచి 1 కిలోమీటర్లో చికిత్స మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. అలాగే అటు తీసుకుంటే మనకి వితిన్ 1 కిలోమీటర్ రేడియస్లో ఆయుర్వేద రీసెర్చ్ సెంటర్ ప్లస్ హాస్పిటల్ అవైలబిలిటీ ఉంది. ఇక ఫైర్ స్టేషన్, సేఫ్టీ ప్రకారము మనకి పోలీస్ స్టేషన్ కానీ, ఫైర్ స్టేషన్ కానీ, రైతు బజార్ కానీ ప్రతి ఒక్క ఐటమ్స్ మనకి జస్ట్ వితిన్ 1.5 కిలోమీటర్లోనే మొత్తం మనకి దొరుకుతాయండి. అలాగే మనకి కార్ షోరూమ్స్ ఉన్నాయి, సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి, బైక్ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క అవసరానికి ఎక్కువ దూరం వెళ్లకుండానే మనకి అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. ప్లస్ ఇది విజయవాడ కార్పొరేషన్లో ఉంది. 2 హైవేల మధ్యలో ఉంది, గుర్తుపెట్టుకోండి సార్, 2 హైవేల మధ్యలో ఉంది. మనకి ఈస్ట్ వైపు ఏమో స్టేట్ హైవే 236 ఉంది. మనకి వెస్ట్ వైపు ఎంట్రీ దగ్గరే మనకి వెంచర్లో చూస్తే నార్త్ సైడ్ NH16 ఉంది. ఈ వెంచర్లో ప్రజెంట్ ఓపెన్ ప్లాట్ కాస్ట్ వచ్చేసి ఈస్ట్ 34,000 అండి, వెస్ట్ 33,000. అవి కూడా లిమిటెడ్ ప్లాట్సే అవైలబిలిటీ ఉన్నాయి మనకి. కస్టమర్ చాయిస్ ప్రకారం మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. దాంట్లో 220 స్క్వేర్ యార్డ్స్ అండ్ అబోవ్ బిట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. 220, 232, అలాగే 254, ఇంకా పైన అబోవ్ బిట్స్ అవైలబిలిటీ ఉన్నాయి మనకి. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మనకి విజయవాడలోనే అత్యంత వేగంగా డెవలప్ చేసే వెంచర్ ఇంకొకటి లేదంటే అతిశయోక్తి కాదు. వితిన్ 3 మంత్స్ December 29th మనం బుకింగ్ స్టార్ట్ చేసాం వెంచర్కి. ఇప్పుడు చూసుకుంటే జస్ట్ వితిన్ 3 మంత్స్లో రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ చేసాం మనం. ప్లస్ మనకి అందరూ ఏంటంటే ఎలక్షన్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఏ గవర్నమెంట్ వస్తే మనకి సంబంధం లేదండి. మన శ్రీ సిటీ డెవలప్మెంట్స్ విషయంలో ఆల్రెడీ మనకి ప్రీవియస్ వెంచర్ గోసాలు చూశారు. కోవిడ్ టైం తర్వాత ఇదే గవర్నమెంట్లో మనం వర్క్ చేసాము. 22,000 కాస్త వితిన్ 14 మంత్స్లో 33,000 రీసేల్ జరుగుతూ ఉంది కస్టమర్స్కి. అంటే బెస్ట్ అప్రిసియేషన్ కూడా వస్తుంది. ఎందుకు వస్తుంది? మన దాంట్లో కన్స్ట్రక్షన్ కూడా ఉంటుంది కాబట్టి ఈ అప్రిసియేషన్ వాల్యూ అనేది వస్తుంది. రీసేల్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుందండి విజయవాడ మొత్తంలో. అలాగే గుంటూరు మార్కెట్లో తీసుకున్న ఎక్కడైనా రీసేల్ జరిగిందా అంటే అది ఓన్లీ మన శ్రీ సిటీ వెంచర్స్లో మాత్రమే సాధ్యం అండి. దీనికి మన హనుమంతరావు గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకోవాలండి మనం అందరం. ఎందుకంటే ఆయన ఆలోచించే విధానం ఒకటేనండి, కస్టమర్ సాటిస్ఫాక్షన్. అలాగే ఆ ఇచ్చిన వాల్యూస్కి కస్టమర్కి ఎంత ఫాస్ట్గా అప్రిసియేషన్ తెప్పించగలగాలి మన డెవలప్మెంట్స్ తోటి. అలాగే ఆ కమ్యూనిటీ మొత్తంలో మనకి ఏం డెవలప్మెంట్స్ చేస్తే ఫాస్ట్గా జనాలు వచ్చి నివాసానికి యోగ్యంగా ఉంటుంది, ఇలాంటి ఆలోచన విధానంతో సార్ వెళ్తూ ఉన్నారండి. దీన్ని అర్థం చేసుకోండి. మనం చూస్తుండగానే మన కుబేరా వెంచర్లో ఫ్లాట్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది. అలాగే డెవలప్మెంట్స్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉన్నాయి. రోడ్ వర్క్స్ కూడా మ్యాక్స్ 3 to 4 మంత్స్లో కంప్లీట్ చేస్తారు రోడ్డు. అలాగే దీంట్లో విజయవాడ కృష్ణా వాటర్ వస్తాయండి, మనకి మున్సిపల్ వాటర్ సప్లై ఉంటుంది. ఈ విధంగా చూసుకుంటే రీసేల్ ఫ్యూచర్లో ఒక 2 years 3 years తర్వాత కూడా ఆ హైవే ఓపెన్ అవుతుంది. అంటే హైవే వచ్చి ఒక 6 monthsలో మ్యాక్స్ 6 monthsలో ఓపెన్ చేస్తారండి. కృష్ణానది మీద వంతెన కొంచెం పనులు స్లోగా ఉన్నాయి. ఆ పనులు అయిపోయినా మనకి ఆ హైవే స్టార్ట్ చేస్తారు. జస్ట్ మనకి ఒక్కసారి చిన్న థాట్ చేయండి. ఒక హైవేలోంచి మనం వెళ్తూ ఉంటే వెంచర్ మొత్తం ఒక 40 acres, ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో 40 acres అండి. ఇది అప్కమింగ్ మొత్తం 100 acres వరకు మనది రీచ్ అవుతుంది. ఆల్రెడీ నెక్స్ట్ ఫేజ్ కూడా స్టార్ట్ చేస్తారు వర్క్స్ కూడా.
అంటే ఒక 100 ఎకరాల గేటెడ్ కమిటీ, అది కూడా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, సెంట్రల్ స్ట్రీట్ లైట్స్, బీభత్సమైన ఆల్రెడీ హౌసింగ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. మనకి 36,000 కంపెనీ తరపున కడుతున్నాం. ఆల్రెడీ మన దగ్గర తీసుకున్న కస్టమర్స్ కూడా విజయవాడ కార్పొరేషన్ లిమిట్లో ఉన్నాం కానీ కన్స్ట్రక్షన్ చేసుకొని అక్కడే నివాసంగా ఉందామని చెప్పే కాన్సెప్ట్లో ఉన్నారు. కాబట్టి ఏమి ఇంకో సెకండ్ థాట్ అవసరం లేదండి. గవర్నమెంట్ చేంజ్ అయితే ఎలా ఉంటుందో అనే థాట్ ప్రాసెస్ అసలు రామాకండి. ఎట్టి పరిస్థితుల్లో మన డెవలప్మెంట్స్ చూసి చుట్టుపక్కల వాళ్ళకు కూడా వాల్యూస్ చాలా బాగా పెరుగుతున్నాయి. కాబట్టి ఒకసారి సైట్ విజిట్ చేయని వాళ్ళు మన లాస్ట్ వీడియోస్లో చూస్తే మీకు ఒక 7 years బ్యాక్ కంప్లీట్ చేసిన వెంచర్ గురించి కూడా నేను చూపించాను. మనకి కంతేరు రాజధాని ఏరియాలో ఆ అపార్ట్మెంట్లో టెనెంట్స్ ఉంటున్నారు, అలాగే వెంచర్ల విల్లాస్లో ఉంటున్నారు. ఇప్పటికీ చెక్కు చెదరకుండా చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ క్వాలిటీ మెయింటైన్ చేశారండి. అలాగే గోసాల విల్లాలు ఉన్నాయి, పునాదిపాడులో హౌసింగ్ ప్రాజెక్ట్ ఉంది మంది. చాలా అత్యద్భుతంగా డెవలప్ చేసే వెంచర్లు ఇంకెక్కడా లేవండి విజయవాడలో. కాబట్టి ఇంకో ఆలోచన లేకుండా ఇక్కడ పెట్టుబడి పెట్టుకోవచ్చు, ఇల్లు కట్టుకోవడానికి, ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి తీసుకోవచ్చు. ఏ రకంగా చూసుకున్నా ది బెస్ట్ డెవలప్మెంట్స్ తోటి మన కుబేరా వెంచర్ ఉందండి. ఒకసారి విజిట్ చేయండి, మీ డెసిషన్ మీది. థ్యాంక్ యూ.